మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంపై కారులో వచ్చి రాళ్లు విసిరారు. ఇంటి ముందే కారు ఆపి అందులో తెచ్చుకున్న రాళ్లు విసిరారు. రాళ్లు రువ్వే వారిని అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై కూడా దురుసుగా ప్రవర్తించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఆయన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో ఆయన నివాసంలో ఉన్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కారులో వచ్చి ఇంటి ముందే ఆ కారును ఆపి వాళ్లతో తెచ్చుకున్న రాళ్లని ఇంటిపైకి విసిరారని తెలుస్తోంది. అయితే వారిని నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించినప్పటికీ కూడా వారిపై కూడా అటాక్ చేశారు అని తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎవరు చేశారు, ఈ దాడికి పాల్పడ్డ వారు ఎవరు అనే విషయాలకు సంబంధించిన డీటెయిల్స్ పై పోలీసులు ఆరా తీస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు జోగి రమేష్ ఇంటి మీదకి రాళ్లు విసిరారని పోలీసులు చెప్తున్నారు. ఆ ఆగంతుకులు ఎవరు అని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. కారులో వచ్చిన ఆగంతకులు జోగి రమేష్ ఇంటి ముందే కారు ఆపి ఆయన ఇంటిపైన వాళ్లతో తెచ్చుకున్న రాళ్లతో అటాక్ చేయడం జరిగింది. ఇంటి మీదకి రాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే పోలీసుల పైన కూడా వారు దురుసుగా ప్రవర్తిస్తూ వారిపైన కూడా రాళ్లు విసురుతూ ఇంటి మీద దాడి చేసినట్టు తెలుస్తోంది. అయితే వారు ఎవరు, ఎక్కడి నుండి వచ్చారు అని తెలుసుకునే ప్రయత్నంలో ప్రస్తుతం పోలీసులు ఉన్నారు. వారికి సంబంధించిన డీటెయిల్స్ ని కనుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. విజువల్స్ లో కూడా చూడొచ్చు, ఆ అటాక్ చేసిన వారిని పోలీసులు పట్టుకునే ప్రయత్నం చేస్తూ వారిని నిలువరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో నివాసం ఉంటారు జోగి రమేష్. ఈ నేపథ్యంలో ఆయన నివాసం వద్దకే కారు తీసుకొచ్చి ఇంటి ముందే కారు నాపి వారితో కొన్ని రాళ్లు అప్పటికే తెచ్చుకొని ఉండగా ఆ కారులోనే కూర్చొని వాళ్ళు రాళ్లు విసురుతూ ఇంటిపైన అటాక్ చేశారు. ఈ నేపథ్యంలో అసలు ఎందుకు అటాక్ చేయాల్సి వచ్చింది, ఎవరు వారు, ఎక్కడి నుండి వచ్చారు, ఇవన్నీ తెలుసుకునే పనిలో పడ్డారు పోలీసులు.